ట్రైనర్ విజయ్ కుమార్ గారికి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలూచీపడ్డారు. నేను ఆ విషయమే చెప్పాను. లాలూచీపడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు. అంటే మీ పార్టీతో లాలూచీపడాలా మా వాళ్ళు? అంటే మీతో లాలూచీపడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము? నేను అడుగుతున్నా. అలాంటి లాలూచీపడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను, చెప్తున్నా, చేస్తాను కూడా. చాలా గట్టిగా ఉంటాను. అంటే ఎక్కడన్నా చిన్న పని వస్తే వీళ్ళు ఆలోచించబడి డబ్బులకో కులపిచ్చితోనో లేకుంటే ఇంకో దాంతోనో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు, లేకుంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మాట చెప్పారు. ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి. మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం 3 పార్టీలను కలుపుకొని రావాలి. ఈ 3 పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ. ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను బేరీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాను. నేను పొజిషన్స్ ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీళ్ళని తొందరలో పొజిషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. 2 ఇయర్స్ పొజిషన్స్ ఉంటాయి. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళా సమీక్ష చేస్తాం. సమీక్ష చేసిన తర్వాత పైకి కిందికి మారుతూ ఉంటాయి ఆర్డర్లన్నీ. ఎందుకంటే మీరు అందరూ కొంచెం ఎట్లా చేస్తారంటారు. ఎట్లా చేస్తారంటే ఒకటే మార్గం. ఎన్నికల్లో రిజల్ట్స్ అవుట్కమ్, ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్లో పర్సెప్షన్ అవుట్కమ్. మిమ్మల్ని మీ నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, నా నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఎంపీ నాయకత్వాన్ని ఏం ఆలోచిస్తారో తెప్పించుకుంటా. పదే చెప్తా. 1 టైం ఎమ్మెల్యే కాదు, 1 టైం ఎంపీ కాదు, శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎంపీలుగా ఉండాలి. అదే పార్టీ ధ్యేయం. అట్లా కాకపోతే ఏం మొహమాటం లేదు. వాళ్ళకు కూడా చెప్తా, 1-4 సార్లు చెప్తా. చెప్పిన తర్వాత కూడా మారకపోతే మీకు అందరూ తెలుసు ఇంకా పార్టీ ఎట్లా కంట్రోల్ చేసుకొని పార్టీ నెంబర్ 1, పార్టీ రాష్ట్రం నెంబర్ 1. అదే సమయంలో పార్టీని గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం. నేను నారాయణ రెడ్డి గారి విషయం చెప్పడంలో ఎవరికైనా యూనిఫామ్గా వర్తిస్తుందని చెప్పడానికి మాత్రం నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది 1 సైడ్ తెలుగుదేశం పార్టీ కాదు, కానీ 1 సైడ్ తెలుగుదేశం పార్టీ చేసుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది, ఎమ్మెల్యే చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు అడిగారు మార్కాపురం జిల్లా చేయమని. నేను జిల్లా చేస్తా. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. నేనే ఫౌండేషన్ వేసా. నేనే ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పూర్తి చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. గోదావరి నుంచి నీళ్లు కూడా తీసుకొస్తాం. దానికి కూడా ఒకటి ఆలోచించాం. ఏదైతే పోలవరం టు బనకచెర్ల అది వస్తే బనకచెర్లకు పోయే మునుపు శ్రీశైలం నుంచి తీసుకోకుండా గోదావరి నీళ్లు కూడా మీరు తీసుకోవచ్చు. అంటే డబుల్ అడ్వాంటేజ్. వెలుగొండ ప్రాజెక్టు గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు. ఇవన్నీ చేసినప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, శాశ్వతంగా ఈ కాన్స్టిట్యున్సీ గెలవాలా లేదా? గెలుస్తాం గెలిపిస్తాం అనే మాటల్లో కాదు, మీ యొక్క చేష్టల్లో మీరు నిరూపించుకోవాలని నేను మెజర్ చేయాలా. దట్ ఈజ్ వేర్. ఇప్పుడు నేను అందుకే 2 చెప్పాను మీకు. ఒకటి, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరే చేసుకొని పర్సెప్షన్ తయారు చేయడం, రేటింగ్. రెండోది, ప్రజలు ఏమనుకుంటున్నారు ఎప్పటికప్పుడు సర్వేలు చేసి పర్సెప్షన్ బేస్ చేసుకొని మళ్ళా మీ రేటింగ్ బేరే చేయడం. ఈ రెంటికి ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్లో మీటింగ్లు పెట్టుకోవడం,
నేను ఇచ్చిన ప్రోగ్రాములు చేయడం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఎంతమంది మన ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు? మొన్నే ప్రతి నెల మొదటి తారీఖు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం పేదల సేవలో ఎంతమంది అటెండ్ అవుతున్నాం? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, అతి పెద్ద డీబీటీ కార్యక్రమం ఈ పెన్షన్లు. 33,000 కోట్లు ఇస్తున్నాం. మనలో సగం కూడా ఎవరు ఇవ్వడం లేదు. దగ్గర 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఇది మీరు ఓనర్షిప్ తీసుకోకపోతే ఎట్లవుతుంది? ఎమ్మెల్యే ఆ ప్రోగ్రాంకి రాకపోతే ఏమవుతుంది? ఇచ్చిన ప్రోగ్రాం గురించి చెప్పడం లేదు. చేయని కార్యక్రమాలు మాత్రం పదే పదే అడుగుతున్నారు.